ఓ ఓ ఓ గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. స్తుతిం ధ్యానమచ్చాం యదావద్విదాతుం భజన్యస్య జానన్ మహేశావలంబే త్రసంతం శ్రుతం త్రాతుమగ్రే మృకండో రిమప్రాణ నిర్వాపణం త్వత్పదాబ్జం దివ్యధూనిమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయకేదచ్చిదే వందే. అందరూ నమస్కారం చేసి చెప్పండి. చిదంసం విభుం నిర్మలం నిర్వికల్పం నిరీహం నిరాకారం ఓంకారం వాచ్యం గుణాతీతం అవ్యక్తిమేకం తురీయం పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే యం వేద తస్మై నమస్తే యం వేద తస్మై నమస్తే. రామచంద్ర చరణారవిందం శ్రీ రామచంద్ర చరణారవిందం భవ భయ దుఃఖ హరణం సమస్త పాప నాశకరం పరమయోగ్య శాంతిదాయకం కేవలం ముక్తిదాయకం బంధ విమోచన బాంధవ్యం సాయిరామం చరణం శిరసా నమామి. శ్రీకరంబకు సత్యసాయి పరమాత్మని సాయి రామచంద్ర పరబ్రహ్మని దివ్యమైనటువంటి శ్రీ చరణారవిందములకు ఆత్మపూర్వకంగా ప్రణమిలుతూ మరొక్క మారు ఇక్కడ ఆసీనులైన భక్తజనావళి హృదయ స్థిరస్థానమైనటువంటి సత్యసాయి పరంధామునికి కోటి కోటి పాదాభివందనలు అర్పించుకుంటూ సాయిరామ్. మనందరం కూడా గత 5 రోజులుగా
రామాయణ అద్భుతమైనటువంటి యొక్క మహాకావ్యాన్ని 7 సంవత్సరముల పాటు సనాతన సారథికి మాసపు ధారావాహికముగా వారి యొక్క స్వహస్తములతో బంగారు చేతులతో అందించిన బంగారు తండ్రి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వయముగా వారి సంకల్ప వచన రచన ఆధారముగా జనించిన రామకథారసవాహిని మరియు 1977 డేట్ చెప్పాలి, సంవత్సరం ఎప్పుడండి? స్వామి త్రయీ బృందావనంలో బెంగళూరులో సుమారుగా, ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ద డేట్, బట్ మే 17 నుంచి సుమారుగా మే 18 నుంచి జూన్ 17 వరకు 30 రోజుల పాటు స్వామి ఆత్మారామం అనే శీర్షికతో అద్భుతమైన వేసవి తరగతులు నిర్వర్తించారు. ఏంటండి ఆ శీర్షిక పేరు ఏంటండి? గట్టిగా చెప్పాలి. ఏ రామం అండి? ఆ ఆత్మారామంలో కొన్ని ఘట్టాలు, స్వామి చెప్పిన కొన్ని అద్భుతమైన అంశాలని మనం చర్చించుకుంటూ ఉన్నాం. బంగారు తండ్రి ఎందుకు అంత చక్కగా చెప్పగలిగాడు చెప్పరా అండి? వాల్మీకి యోచించి రాయాలి. వాల్మీకి, గట్టిగా వాల్మీకి. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం పేరిట ఊహకి రాముడిని తెచ్చుకొని రాయాలి. ఆ త్యాగయ్య కీర్తన ఆలపించాలంటే తన యొక్క భక్తిని రంగరించి తదేక ధ్యానముతో రాముడిని హృదయాన నిలిపి రాయాలి. కానీ సత్యసాయి భగవంతుడు తాను వేలాది సంవత్సరాల క్రితము ఉద్భవించింది తన స్వయం అవతార లీలా వైభవ విశేషాలని తాను రాయనవసరము లేదు, తన నుండి ఉద్భవించి ప్రవహించడమే. అదే రామకథ రసవాహిని. ఏ పూర్వ పుణ్యకృతమో నీ భక్తులమైతి మనుకొంటిమి స్వామి. కాదు కాదు, ఏ పూర్వజన్మ సుకృతమో మేము నిన్ను కనుగొంటిమి అనుకుంటిమి స్వామి. కాదు కాదు, యుగ యుగాలుగా మమ్ముల చేపట్టి తరతరాలుగా మమ్ములని చరణాల చెంత నిల్పి నీ భక్తి ప్రేమామృతమును మా హృదయములో నింపి ఇట్టి అద్వితీయ సాయి భక్త సామ్రాజ్య సైనికులౌ భాగ్యతను ప్రసాదించిన బంగారు బాబాకు చేసేదం హర్షధ్వానములతో కూడిన అభివందనం. రామ 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 అన్న నామములోనే రామనామ తారకం సదా భజోరే. బహుశా నాకు తెలిసి ఏ సాయి భక్తుడు నిరంతరము నగర సంకీర్తన భజన కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, ఏ త్యాగరాజో, ఏ అన్నమయ్యో, ఏ భక్త రామదాసో, ఏ పోతనామాచులో కూడా ఇన్ని మార్లు రామా రామా అని ఉండరేమో బహుశా. ఇన్ని మార్లు, ఇది సత్యం. సదా భజోరే సదా జపోరే రామనామ తారకం సదా భజోరే. సీతమ్మ వారు నేను చెప్పుకుంటూ ఉన్నాం, అద్భుతమైన ఆ మహాసాధ్వీమణి, అపర లక్ష్మీస్వరూపిణి, ఆనంద స్వరూపిణి, అద్భుతమైనటువంటి ఆ సీతామాత అశోకవనంలో ఉన్నది. రావణ వధ జరిగినది మీ అందరు తెలుసు కదా. రామాయణానికి స్వామి చెప్పినవి 3 పేర్లు. సో రామాయణము ఒక పేరేంటండి? ఇది పరమాత్మని చరిత్ర. ఇది ఎవరి చరిత్ర అండి? స్వామి చెప్పారు ఈ 3 పేర్లు, నేను చెప్పలేసామండి. ఇది పరమాత్మని చరిత్ర, ఇది ఒకటో టైటిల్. రెండవది సీతాయనము, సీతా చరిత్ర. దానికి ఏం చెప్పండి? రమయ అయనః. రమయ అయనః. రమ అంటే ఎవరండి? సీతామాత, అంతే కదా.
రమయ్య అంటే చూడండి, వీర వెంకట రమా సత్యనారాయణ స్వామి అంటాం కదా. అక్కడ సత్యనారాయణ స్వామి వారే అంటే విష్ణు అనుకుంటే, రమ అంటే ఎవరంటే అక్కడ సాధ్వీమైనటువంటి మహాలక్ష్మి స్వరూపిణ సీత. కాబట్టి సీతా చరిత్ర, సీతాయనము అని కూడా ఒక పేరు. మూడవది పేరు రావణ వధ. ఏంటంటే మూడవ పేరు ఏంటండి? మొదటి పరమాత్మని చరిత్ర, రెండవది జీవాత్మ చరిత్ర, మూడవది అజ్ఞాన నాశన చరిత్ర. రావణాసురుడు అంటే 10 తలగలు గలవాడు, వాడి కడుపులో కొట్టాడు, సచ్చాడు. ఇది బహిర్గతంగా ఉండే భౌతికార్థము. కానీ అంతరంగా ఉన్నటువంటి అంతరంగార్థము, విశిష్టమైన పరమార్థము వేరొకటి ఉన్నది. ఇది అజ్ఞాన నాశనము. ఇదేమండి? ఏ నాశనం అండి? ఈ 3 పేర్లు ఉన్నావు కదా. రావణ వధ జరిగిపోయిందండి. రాముడు చంపేశాడు ఎవరిని? రావణ వధ జరిగిపోయింది, అయిపోయింది. విభీషణుల వారు నగలు, పట్టు పీతాంబరములు, అద్భుతమైనటువంటి 7 వారాల నగలు అంటాం కదా. అటువంటి నగలన్నీ కావిళ్లతో, దాసీ జనములతో, పరివారముతో ఒక పల్లకిని, ఒత్తి పల్లకిని, బంగారు పల్లకిని తోడుకొని ఎక్కడికి వెళ్ళారండి? అశోకవనం దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎవరున్నారు అశోకవనంలో? అదిగో అల్లదిగో, అదిగో అల్లదిగో, శింశుపా వృక్షము క్రింద కూర్చున్న అమాయపు పక్షి. నటన నటన నటన. సీత ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ ఉన్న స్వరూపము మాయా సీతా స్వరూపం. ఏ సీతా స్వరూపం అండి? కూర్చున్నది. వెళ్ళి నమస్కరించి పాదాభివందనం చేశారు. ఎవరు? విభీషణుల వారు. ఎవరండి? అమ్మా, రామచంద్రుల వారు వచ్చారు. మీకు తెలుసు కదా, రావణ వధ జరిగిపోయింది. పీడ విరగడైపోయిందంటే మీరు మేమైతే ఏం చేస్తాం? అమ్మయ్య చచ్చినోడికి అంతే కను కావాలి, అయిపోయింది, మంచి పని జరిగింది. నో, ఆమెలో ఏ విధమైనటువంటి ప్రతిస్పందన లేదు. అమ్మా, ఇక్కడ మీరు ఆ దాసీ జనముతో వెళ్ళి మీ ఈ పట్టు పీతాంబరములు కట్టుకొని ఈ నగరం ధరించి ఆ పల్లకీనికి వస్తే, ఆ లంక పొలిమేర్ల వరకు మనం వెళ్తే అక్కడ రామచంద్రమూర్తి వారు మీకోసం వేచి ఉన్నారు. వెళ్దామా అంటే, నాయన విభీషణ, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నాయన విభీషణ, నేను ఏ వస్త్రముతో అయితే నా అత్తవారింటి నుంచి అరణ్యములోకి అడుగుపెట్టానో అదే వస్త్రముతో ఇప్పటికీ ఉన్నానో, ఇదే వస్త్రముతో రాముని చెంతకు వెళ్తాను. నువ్వు తెచ్చే పట్టు పీతాంబరములు ధరించవలసినటువంటి యోగ్యత వనవాసమందు నాకు లేదు అని ఆమె పల్లకీనికి వెళ్ళింది. అక్కడ అల్లంతలో ఇంకా రాముల వారు ఉంటారని ఒక మైలు దూరంలో, కోసల దూరంలో ఉండగానే ఆమె పల్లకి దిగిపోయింది. ఆపమని. అమ్మ, ఏమమ్మా దిగిపోయారు? రాముని వద్ద తీసుకెళ్తాం. నా రామచంద్రమూర్తి నా కోసము ఆ భూమి మీద నిల్చుని ఉంటే, నేను పల్లకీలో హాయిగా వెళ్ళి వారి ముందు దిగితే ఇది సరైనటువంటి ఉచితమైన అంశం కాదు. భగవంతుని దగ్గర ఎవరైనా సరే కింద ఉండవలసిందే అని సాధ్యమనేటువంటి సీతమ్మ వారు ప్రకటించారు. ఎంత ఆనందమైన అంశం. అయితే ఇప్పుడు ఆఫ్ కోర్స్ పాపం మనం ముడుకుల నొప్పులు కుర్చీ మీద కూర్చుంటాం అనుకోండి, దానికి ఇది వర్తించదు. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాధాన్యతతో కూడా అంశం ఏంటంటే, అణకువ. మనం నేర్చుకోవాల్సిందే. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? యు మే నాట్ బి ఒబ్లైజింగ్ ఆల్వేస్, బట్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అణకువగా మొదట మాట్లాడు. నాయన, నువ్వు మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి తగిలేలా మనం మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి హృదయానికి టక్ మని గుచ్చుకున్నట్లుగా ఒక చిన్న పిన్, ఒక చిన్న చీమ, ఒక చిన్న దోమ ఇలా గుచ్చుకున్నట్టుగా మనం ఆడకూడదు. మనం మాట్లాడితే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక చైతన్యమో ప్రేమో మొగ్గ రూపంలో ఉంటే అది వికాసమై పరిమళించి అబ్బా ఎంత బాగా మాట్లాడారని అనిపించేటట్టు మాట్లాడాలి. అది మనం రామాయణం చూసి నేర్చుకోవాల్సిన ప్రప్రథమైన అంశం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు మనం చెప్పుకోబోతుంటే అద్భుతమైన అంశాలు కోకొల్లలు. ముఖ్యంగా రామ లక్ష్మ భరత శత్రుఘ్నులు. ఏమండి, పుత్రకామేష్టి యాగం యొక్క ఫలం ఆధారముగా జనించినటువంటి ఆ 4 చతుర్వేదాల రూపములైనటువంటి వారిలో మనందరం చెప్పుకోవాలి. ఇదందరికి కంఠస్థరవ్వాలి. రాముల వారు మీ అందరూ తెలుసు కదా, పుట్టపర్తిలో ప్రశాంత నిలయంలో స్వామి ఉండే నివాస నిలయానికి పేరేమి? స్వామి ఉండేటువంటి గృహానికి యజుర్ మందిర్. ఏం పేరండి? ఆ పేరు ఎందుకు పెట్టారు తెలుసా అండి?
ఋగ్ మందిర్ పెట్టచ్చు కదా, సామవేద మందిర్ పెట్టచ్చు కదా, అథర్వణ మందిర్ పెట్టచ్చు కదా. 4 వేదాలలో యజుర్వేదం అనేటువంటిది భగవంతుని యొక్క గుణగణాదుల్ని వర్ణించేటువంటిది, భగవద్దత్తమైనటువంటిది. కనుకనే ఆ భగవద్దత్తమైనటువంటి మందిరమందు ఉండేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యజుర్వేద స్వరూపులు, సత్యసాయి పరమాత్ముడు యజుర్వేదమందు నిలవి ఉండేటువంటి సాక్షాత్ ప్రేమ స్వరూపులు. మనందరూ కూడా స్వామికి గట్టిగా జయజయధ్వానాలు చేయాలి. రామచంద్రుల వారు ఏ వేద స్వరూపులండి? గట్టిగా చెప్పాలి. యజుర్వేద స్వరూపులు. ఏ స్వరూపులండి? మరొక మారు. ఇక నిరంతరము కూడా రాముని యొక్క అద్భుతమైనటువంటి నామముతో రామసేవ కోసము నిరంతరముగా రామకార్యమే యజ్ఞముగా భావించి చెప్పాలి. రామకార్యమే ఎవరండి? రామకార్యం యజ్ఞంగా భావించాడు లక్ష్మణుడు. ఎవరండి? లక్ష్మణుడు. రామకార్యమే యజ్ఞముగా భావించి యజ్ఞ యాగాదులన్నింటి కూడా ఎలా నిర్వర్తించాలో చెప్పేటువంటిది ఋగ్వేదము. ఏ వేదం అండి? ఆ ఋగ్వేదం అనేటువంటి దాన్ని ఆ స్వరూపమే లక్ష్మణన్ స్వామి యొక్క స్వరూపము. మూడవది రామనామాన్ని నిరంతరము కూడా గానము చేస్తూ, ఎక్కడో చూడండి, ఎక్కడో ఉండాడు, తన యొక్క తాతగారింటికి వెళ్ళిపోయాడు. ఎవరు? భరతుడు. ఎవరండి? ఇంతలో దశరథుడు దుఃఖితుడై చనిపోయాడు. కబురు పంపారు. రాముడికి కూడా కబురు వెళ్ళింది. కానీ రాముడు వనవాసం వీడి అంత్యక్రియలకు కూడా రావటానికి వీలు లేదు. చూసారా? అమెండ్మెంట్స్ లేవు. అటువంటి సమయంలో 7 రోజుల పాటు ఆ ప్రయాణం చేసి భరత శత్రుఘ్నులు వచ్చేలోగా ఆ దశరథుని యొక్క పార్థివ దేహాన్ని ఎక్కడుంచారు? తైలంలో ఉంచారు, నూనె గోనెల్లో ఉంచారు. అటువంటి విధానంలో వచ్చిన తర్వాత అంత్యక్రియలు నివర్తించిన తర్వాత నిరంతరము కూడా కోపోద్రిక్తుడైనాడు. తన తల్లిని వెళ్ళాడు. అనేక విధాలుగా నువ్వు ఎటువంటి తల్లివి, నీ వంటి తల్లికి నేను పుట్టానా, నా రాముడు లేనటువంటి అయోధ్య నాకెందుకు, నా రాముడు లేని సామ్రాజ్యం నాకెందుకు, నా రాముడు లేనటువంటి ఈ భోగభాగ్యం నాకెందుకని ఎంత పరిగెట్టి 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 వెళ్ళాడు. అడవులకి వెళ్ళాడు. అక్కడ అంటే రామనామమే, రామగానమే. కాబట్టి గానానికి ప్రతీక అంటే సామవేద స్వరూపమే భరతుడు. ఏ వేద స్వరూపం అంటే భరతుడు? ఋగ్వేదం ఎవరండి? గడి చెప్పాలి. మరి ఇంకా రాముడు ఏ స్వరూపం అండి? యజుర్వేద స్వరూపం. అర్థమైంది కదా? ఇక మిగిలిన వాడు 2 రకాల శత్రువులను నాశనం చేయగలిగిన వాడు శత్రుఘ్నుడు. ఎన్ని రకాల శత్రువులు అండి? ఎన్ని శత్రువులు ఎక్కడ ఉంటారండి? బహిర్గతము, అంతర్గతం. చెప్పాలి. బహిర్గతము. మీరు ఎంత ఫాస్ట్గా చెప్తే అంత ఫాస్ట్గా అవుతుంది. బహిర్గతము, అంతర్గతము. బహిర్గతంగా ఉండే శత్రువులు కాకుండా లోపల ఉండేటువంటి యొక్క మన లోపల ఉండే కామక్రోధ లోభమోహ మధమాత్సర్యాలని అర్షడ్ వర్గాలనే కాకుండా అన్నిటినీ పటాపంచగలిచేటువంటి ఆ అధర్వణ వేదం యొక్క రూపమే శత్రుఘ్నుడు. వాళ్ళ పేర్లు ఊరికినే పెట్టలేదండి. ఇది వశిష్ఠుల వారు పెట్టిన పేరు. అద్భుతమైనటువంటి ఆ యోగాంగ ఆ వేద పండితులు, అంటే వేదాలకే భాష్య అని చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి పురోహితులు. ఇప్పుడు మనబోటి పురోహితులు కాదు, ఎంత ఇస్తామని ముందుగా మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి సోదరులుగా ఉండే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వీరి నలుగురి కోసం కొన్ని మాటలు మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే రామాయణం అనేటువంటిది వీరి యొక్క ప్రస్తావన లేనిది, వీరి యొక్క వైభవం లేనిది. రామాయణం అనేటువంటి అసలు ముందుకు వెళ్ళదు, అసలు అది రంజిల్లదు మరియు భాషల్లదు అనే అంశాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకోవాలి. జై బలో సీతారామచంద్రమూర్తికి. అది పర్ణశాల నిర్మించడానికి రాముల వారు వెళ్ళారు. మనందరికి తెలిసిన స్టోరీయే. కానీ స్వామి చెప్పిన ఆంతర్యాలు మాత్రం మీకు నేను స్పృశింపజేస్తున్నాను. చాలా జాగ్రత్త వినండి. అది పర్ణశాల కట్టడానికి వెళ్ళారు. ఎక్కడ పర్ణశాల కట్టాలి అనేటువంటిది కూడా ఋషి పుంగవులందరూ కూడా చెప్పారు. రాముడు వెళ్ళాడు, కూర్చున్నాడు, సీత అందరు కూర్చున్నాడు. లక్ష్మణ పర్ణశాల నిర్మించున్నారు. నిర్మిస్తాను తప్పకుండా. ఎక్కడ కట్టమంటావు రామా? నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కట్టు లక్ష్మణ అన్నాడు. ఏమన్నాడు రాముడు అండి? ఎంతే, ఏం లేదు, బోరును విలపించసాగాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ డియర్ డివోటీస్. ప్లీజ్ నోట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ విత్ యువర్ బ్లడ్ అండ్ ఫ్లెష్. రామా, నీకు ఎక్కడ నచ్చితే నాకు అక్కడ కట్టుకోమని నువ్వు అంటావా? ఈ దేహం ఉన్నంత వరకు, ఈ ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మణ ఇష్టం అనేటువంటిది లేదు.
లక్ష్మణ ఇచ్చ అనేటువంటిది లేదు, లక్ష్మణ వాంఛ అనేటువంటిది లేదు, లక్ష్మణ కోరిక అనేటువంటిది లేదు. రామ ఆజ్ఞ, రామ స్వీకరణ, రామనామము, రామచర్య, రామకార్య, నీకు ఏది నచ్చిందో అది. నాకు వేరేగా ఏదైనా ఇష్టం ఉన్నదని నువ్వు ఏదో చెప్పావో ఆనాడే నేను నీ దృష్టిలో చనిపోయినట్లు క్లక్కా చెప్పాడు. రాముడు పాదాలు పట్టుకొని వేడుకొని తప్పించాడు. డియర్ డివోటీస్, స్వామి కూడా మనకు చెప్తూ ఉన్నారు, అనేక మార్లు చెప్పారు, ఒరే ఇలా ఉండురా, మధుర భాషణ చెయ్యి, మృదువుగా మాట్లాడు, మధురముగా మాట్లాడు, నీ చూపులతో ఎవరిని నొచ్చుకున్నట్లుగా చేయకు, నీ మాటలతో ఎవరు హింసింపబడినట్టుగా చేయకు, నీ ఆలోచనలతో ఎవరు వాళ్ళు బాధ గురినట్లుగా నువ్వు చేయకు, అందరితో చక్కగా ప్రవర్తించు, ఆనందముగా ఉండు, దేనికి వెంపర్లాడకు. భగవంతుడు ఎల్లప్పుడూ నీ ఇంటనే వెంటనే జంటనే కంటనే ఉంటాడు. నిండుగా మెండుగా దండిగా నా అనుగ్రహం ఉంది. ఐఎమ్ ఇన్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ అబౌవ్ యూ, ఐఎమ్ అరౌండ్ యూ, ఐఎమ్ బిలో యూ, ఐఎమ్ బిఫోర్ యూ, ఐఎమ్ బిహైండ్ యూ అని స్వామి ఇన్ని మార్లు చెప్పిన తర్వాత ఇంకా మనం వేరే 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 ఇష్టాలను పెట్టుకుంటూ కదలాడతామంటే మనం లక్ష్మణ స్వరూపం కాదు అనే అంశాన్ని మనకి తెలియజేస్తూ, కనీసం ఈ సందర్భంగానైనా మనం సాయి లక్ష్మణ స్వరూపులుగా తయారవ్వాలని, ఆ శక్తి స్వామి ఇవ్వాలని గట్టిగా మన స్వామిని ప్రార్థించాలి. మన ఇష్టం ఉండకూడదు ఇక్కడ. మన ఇష్టం పెట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ వయసు, ఈ దేహానికి కొంత ఏజ్ వచ్చింది, కొంత ఏజ్ వచ్చింది, ఈ దేహం పోతుంది. నేను తిన్న తిండి కానీ, వ్యక్తిగతంగా నేను తిన్న తిండి కానీ, కట్టుకున్న బట్ట కానీ, నాతో ఉండే కుటుంబ సభ్యులు కానీ, ఆర్జించినటువంటి బంగారము డబ్బు జాగాలు కానీ, లేదా నా చుట్టూ చేరి చప్పట్లు కొట్టి ఔరా ఔరా అని బిస్కెట్లో సబ్బు కొట్టిన వారు కానీ, పొగడ్తలతో నా జీవితాన్ని నింపిన వారు కానీ, పొగడ్తలతో నా జీవితాన్ని చంపిన వారు కానీ, అంతేనండి. చాలా ప్రమాదము అహంకారము, మమకారము. పొగడ్త ఎదుటి వ్యక్తి మనల్ని పొగుడుతున్నాడంటే అది చాలా చాలా ప్రమాదమైన అంశం, గుర్తుంచుకోవాలి డియర్ డివోటీస్. ఇవి ఏవి కూడా మనతో రావు అన్న అంశం నిరంతరం తెలిసినా మనం దానికి ప్రాధాన్యతను తగ్గించకపోతే మనలో లక్ష్మణ సత్యమైనటువంటి ఆ లక్ష్మణ ధర్మపూర్వకమైనటువంటి ఆ ఆచరణ ఎక్కడ ఉన్నట్లయినటువంటి ఎవరికి వారిగా నాతో సహా అందరం మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ దిస్. లక్ష్మణుడు రాముడి కోసమే బతికాడు. ఇంకోటి గుర్తుంచుకోండి, స్థాన మహిమ ఏంటంటే అది స్థానం. ఒక అలా వెళ్తున్నారు అడవిలో, రామ, సీత, లక్ష్మణులు, వారు ముగ్గురు కదలాడుతున్నారు. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత రాముడితో అన్నట్టు లక్ష్మణుడు, ఏంటి రామ ఇదంతా, ఈ అడవుల్లో తిరగడం ఏంటి, కందమూలాలు తినడం ఏంటి, ఎవరో మనల్ని ఇక్కడికి వెళ్ళిపోమండం ఏంటి, అసలు మీకు తెలుసో తెలీదో మొట్టమొదటి రాముడు అరణ్యం కోసం, అడవి కోసం, వనవాసం కోసం వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళడానికై వీల్లేదు, ఎవరు నిన్ను వెళ్ళమంది, వాళ్ళ శిరస్సును ఖండించేస్తానని కోపోద్రుక్తుడైనటువంటి వాడు లక్ష్మణుడు. నో, నిన్ను వెళ్ళమన్నాడు, వాళ్ళు వెళ్ళిపోమను అడవులకి. నో, అలాగే పనికిరాదు. రాముడు శాంత సుగుణ బ్రహ్మమయ, శాంత సుగుణ బ్రహ్మమయ, మేఘశ్యామ ఘన, శాంతమైన స్వభావం అండి. రాముడంత శాంత స్వభావుడు ఎవ్వరూ రామాయణం మొత్తంలో ఉండరు. అయితే ఆ ప్రదేశంకి వెళ్తే ఇదేంటి రామ, మనం ఎక్కడ రండి, పద వెనక్కి వెళ్ళిపోతానట్ట. అప్పుడు రాముడు ఏం చేసి తెలుసా అండి, వెనక్కి నడుచుంటున్న లక్ష్మణ్ణి చెయ్యి పట్టుకొని ముందుకొచ్చి తనతో పాటు ఏం మాట్లాడకుండా నడిపించాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత, అలాగ కొంతసేపు నడిచిన తర్వాత, అలా కొంతసేపు గడిచిన తర్వాత వెంటనే లక్ష్మణుడే తనంతట తానుగా రాముడి వైపు చూస్తూ, ఆ శ్రీరామచంద్రమూర్తి చూస్తూ, అన్నా ఎంతటి తప్పు మాట మాట్లాడాను, ఏమో నాకు ఇంత చంచలైన స్వభావం కలిగింది, భార్యను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి, నువ్వుంటే చాలు, నీ పాదసేవ ఉంటే చాలు, నువ్వు వచ్చిన నాకు ఎందుకు ఈ వచ్చాను రా బాబోయ్ భగవంతుడా అన్నట్లుగా అనిపించడానికి కారణమేమో నాకు అర్థం కాలేదు. రామా, నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను, క్షమించని కోరితే అప్పుడు రాములు వారు చెప్పారు, నాయన అది శూర్పణఖ సంచరించే ప్రాంతమురా, అది శూర్పణఖ సంచరించే ప్రాంతమురా. ఎక్కడికి పెడితే అక్కడికి మనం వెళ్ళిపోకూడదు, ఎవరితో పెడితే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండకూడదు. స్వామి చెప్పారు కదా, యు టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ వాట్ యు ఆర్. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను. కనుక మన చుట్టూ ఉండే సత్సంగము, మన ఉండే స్థానము
మన ఉండే ప్రదేశము, మన నివసించే యోగ్యమైన స్థానము, మనం తిరుగాడేటువంటి మన చుట్టుపక్కల వ్యక్తులు అందరూ సాత్విక వ్యక్తులే ఉండాలి. నాయన శూర్పణఖ తిరిగింది కాబట్టి ఆ శూర్పణఖలో ఉండేటువంటి ఆ కామ క్రోధ ఆ గుణాలన్నీ కూడా ఇంకా ఆ గాలిలో అక్కడ చేరి ఉన్నాయి కాబట్టి నువ్వు జీవాత్మ వరకు మాత్రమే ఉండగలిగావు కాబట్టి మాత్రమే నువ్వు దానికి బద్ధంగా వెంటనే రెస్పాండ్ అయిపోయావు. దాంట్లోంచి బయటపడు. నిజంగా నువ్వు పరమాత్ముడితో ఉన్నావు కాబట్టి మాత్రమే నీలో ఈ పరివర్తన వచ్చింది. నువ్వు అద్భుతమైన పశ్చాత్తాపంతో మరలా నీ యొక్క నిజతత్వాన్ని గుర్తెరిగావు. దీని అర్థం స్వామి చెప్పారంటే, ఎప్పుడు భగవంతునితో మనము కలిసి ఉంటామో, ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటామండి? భగవంతునితో మనం ఎప్పుడు ఉంటామో, మనకు తెలియకుండా పొరపాటున ఏవైనటువంటి స్థానాలకు వెళ్ళినా, మనకు తెలియకుండా పొరపాటున ఎవరితో వారితో మాట్లాడినా, ఆ తాత్కాలికంగా మనకి ఏదైనా ఒక మోహమో కోరికో క్రోధమో కలిగినా వెంటనే బయటపడి ఇది కాదు ఇది కాదు, నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటూ బయటకు వచ్చి ఆ రామచంద్ర పరబ్రహ్మను యొక్క దివ్యమైన పాదారవిందంలో పట్టి స్వామి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామి యొక్క నగర సంకీర్తన, నామ సంకీర్తన సేవ ఎప్పుడూ విడిచిపెట్టద్దు బంగారు అని స్వామి చెప్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామికి. ఇది నగర సంకీర్తన ప్రమోషన్ ఈవెంట్ కాదు, కానీ అంతటి ఉదయమే జరిగేటువంటి ఇక బ్రహ్మముహూర్తంలో జరిగేటువంటి ఇక స్మరణలు తరించాలి కదా. తరించకపోతే ఎట్లా? లక్ష్మణుల వారు ఎటువంటి చూడండి, రాముడికి లక్ష్మణుడికి పెద్ద డైలాగులు ఉండవండి. అంత ఎలా సాగుతుందండి? కనుసైగలతో ఎలా సాగుతుందండి? మీకు తెలుసు కదా, మిథులానగరంగా వెళ్ళారు, రాముల వారు లేచారు. ఏంటి ఎక్కువ పెట్టడానికి? మాట్లాడాలండి. ఏంటి ఎక్కువ పెట్టడానికండి? ఇలా వెళ్ళగానే ఇవాళే మళ్ళీ నేను విన్నాను, ఇవాళ ఏదో యూట్యూబ్లో షార్ట్లో స్క్రోల్ చేస్తుండొచ్చింది. స్వామి చెప్పారు, శివధనస్సు దగ్గరికి వెళ్ళగానేనట శివధనస్సు మురిసిపోయిందట. ఆహా, ఇన్నాళ్ళకి కదా ఆ శ్రీమన్నారాయణ యొక్క చేతుల్లోకి నేను వెళ్తున్నాన్ని దానంతటది వచ్చి చేరిందట. అయితే అప్పుడు చూడండి, అందరూ వణికిపోతున్నారు. శివధనస్సును ఎక్కి పట్టుకోగానే భూమి మీద ఒక ఇది పెట్టి ఇంకొక ఉండేటువంటి కొనమొనని రాముల వారు చక్కగా పట్టుకుంటే ఏమవుతుందని భూమి కంపించింది. ఏమైందండి? భూమి కంపిస్తే అందరూ కదిలిపోతున్నారు. అప్పుడు వెంటనే రాముల వారు లక్ష్మణుల వారు చూశారు. లక్ష్మణుడు ఏ అవతారం అండి? ఆదిశేష అవతారము. ఆదిశేష అవతారంకి దేనైనా భరించగలదు, భూమినే మొయ్యగలదు, భూమికి ప్రతీక. కాబట్టి లక్ష్మణుల వారు లేచి కుడికాలితో భూమిని గట్టిగా ఆంచిపెట్టి రాముల వైపు నమస్కరించి చూశారట. నువ్వెందుకు లేచేవన్నట్లుగా సైగ చేశారట. ఎవరు? విశ్వామిత్రుల వారు. ఏం మాట్లాడలే, చిరుమందహాస దరహాసములకించారు, ఎక్కు పెట్టారు, విల్లు తాడుని కట్టారు, పెళ్ళుమని విరిగింది. అందరూ మూర్ఛిల్లిపోయారు. ఎవరెవరు తప్ప? రామ, లక్ష్మణ, విశ్వామిత్ర, జనక, అంతే. మిగిలిన అందరూ ఫట్. అంటే మనం తెలుసుకోవాల్సింది అంటే స్వామి మనకి అన్ని మార్లు భగవంతుడు, మనం లక్ష్మణ స్వరూపములుగా మనం ఉంటే భగవంతుడు అన్ని మార్లు నోటితోనే కాదు, వారు కనిసైగతో, వారు కంటి వెంబడి వచ్చేటువంటి కను మొన ఉండేటువంటి చూపుతో, స్వామి యొక్క చిరు మందహాస దరహాసముతో, స్వామి స్పర్శతో, స్వామి అద్భుతమైనటువంటి సంభాషణతో మనం చెప్పుకున్నాము కదా. దర్శనం పాపనాశనం చెప్పాలి. నేను చెప్పింది చెప్పాలి. దర్శనం పాపనాశనం, స్పర్శనం కర్మ విమోచనం, స్పర్శనం కర్మ విమోచనం, సంభాషణం గట్టిగా సంభాషణం సంకటమోచనం. ఎంత అదృష్టం అండి. దీనిలో స్వామిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు? చెప్పలు కొట్టండి. సత్యసాయి పరమాత్మ గట్టిగా ఒక్కసారి స్వామిని డైరెక్ట్ కులబంధాల్లో గుర్తు తెచ్చుకొని మరి చెప్పలు కొట్టాలి స్వామిని. ఆహా, దర్శనం చేసుకున్నారు. ఏమైందని మనకి? పాప విమోచనం అయిందంటారా? లేదంటారా? ఉదాహరణకి రంగారావు గారికి మునిమనుడు పుట్టాడు. సత్యసాయి భగవంతుడిని భౌతికంగా ఇప్పుడు చూడగలడా? లేదు. మనకి మాత్రమే. వీ హ్యావ్ ద రైట్. త్రేతాయుగంలో రాముని చూసావా? నాకు తెలియదు బాస్. కృష్ణావతారం చూసావా? తెలియదు బాస్. జీసస్ క్రైస్ట్ని చూసావా? తెలియదు బాస్. షిరిడి సేవను చూసావా? నో బాస్. నీకేం తెలుసు?
అపరమైనటువంటి పరబ్రహ్మ చైతన్యంతో సాక్షాత్ శివశక్తి అవతారమైన శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద నరాకారంగా నవ్వే దేవుడై, నడయాడే దేవుడై, కదలాడే దేవుడై, నవ్వే దేవుడై, అందరిని అనుగ్రహించే దేవుడై, అద్భుతమైనటువంటి సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని నేను చూశాను అని డంకాపదంగా చెప్పగలిగిన వాళ్ళందరూ కూడా మన స్వామికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి. దర్శనం పాపనాశనం, స్పర్శనం కర్మ విమోచనం. ఎంతమంది దీంట్లో స్వామి యొక్క నిజమైనటువంటి పాదారవిందములను ముద్దాడారో, టచ్ చేశారో ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. ముట్టుకున్నవారు స్వామిని యొక్క పాద నమస్కారం చేసుకున్న వాళ్ళు ధన్యజీవులు, ధన్యజీవులు. మీ ఫోటోల్ని పెద్ద పెద్దవి కట్టించి లామినేషన్ చేయించి మీ మనవాళ్ళకో, కూతుళ్ళకో, కొడుకులకో ఇచ్చేయండి. ఎందుకంటే నేను సత్యసాయి బాబా వారిని చూశాను, పాదాలు ముట్టుకున్నాను. సంభాషణం సంకట విమోచనం. స్వామి మనతో డైరెక్ట్గా సంభాషించక్కర్లే, ఎవరితో సంభాషించినా మనతో సంభాషించినట్లే, ఏ ఉపన్యాసం ఇచ్చినా మనతో సంభాషించినట్లే. ఒకసారి స్వామి దగ్గర నేను కూర్చొని ఉన్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉండేటువంటి యూత్ ఏదో ప్రశ్న అడిగారు. అక్కడి నుంచి గురువు గారు ఇంకా చిరుబుర్లు ఆడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం అడిగారో తెలియదు. అందరికీ పాద నమస్కారం ఇస్తున్నారు స్వామి, ఏం చెప్పాలో తెలియదు. సేవాదళ సభ్యులకి పాద నమస్కారం ఇస్తున్నారు. నా దగ్గరికి వచ్చారు. స్వామి నేనేదో అడగబోయాను. ఒరే ఉట్టికి ఏగనమ్మా స్వర్గానికి ఎగుతుందట అన్నారు. నాకు సంబంధమే లేదు ఆ విషయం. మీకు అర్థమైన విషయం, ఎక్కడో 5 లైన్ల వెనకాతలంటే ఇక్కడికి వచ్చి ఉట్టికి ఏగనమ్మా స్వర్గానికి ఎగుతుందట్రా అన్నారు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ సంభాషణం ఎప్పుడు ప్రతి ఒక్కరికి అద్భుతమైన అంశాలను ఇస్తూనే ఉంటుంది. 5000 ఉపన్యాసాలు రేడియో సాయి యాప్ ఓపెన్ చేయండి, అద్భుతంగా ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. మీ అందరికీ రామ కళ్యాణంలో తెలుసు కదా, సీతమ్మ వారు రాముడి మెడలో దండ వేసేస్తారు. రామచంద్రమూర్తి వారికి సీతమ్మ వారు దండ వేయాలి. సీతమ్మ వారేమో పొట్టిగా ఉంటారు, రామచంద్రులు ఆజానుబాహు అరవింద నేత్రం ఆత్మాభిరామం మనసా స్మరామి. ఆజానుబాహుడికి దండల వేస్తుంది. ఈమె ఎగరలేదు, ఆయన వంగడు. ఈమె లొంగదు, ఈయన వంగడు, ఆమె లొంగదు. ఎలా వచ్చింది పేచి అంటే ఇప్పుడు 2 జరగవాలండి. ఎవరైనా సరే ఇంట్లో వంగవలసింది లొంగవలసింది భర్తే, అది మాత్రం సత్యమైన విషయం. అయితే అప్పట్లో వంగలేదు, అప్పుడు కనుసైగి చేశాడు ఎవడికి, లక్ష్మణుడికి. అయితే నువ్వు కొంచెం ఎత్తన్నాడు, భూమి ఒక్కడిని ఇలా అన్నాడు. జాగ్రత్త అండి, ఇలా అన్నాడు. ఏంటి అర్థం ఏంటి, భూమిని ఎత్తమన్నాడు. ఓరేనైనా ఒక్కటి ఎత్తడం కుదరదురా, సీతమ్మ మొత్తం ఎత్తియాలన్నాడు లక్ష్మణుడు. అప్పుడు ఏం చేశాడు, ఏదో చెయ్యని అంటున్నాడు. అంటే మొత్తం మీద తల దించి తగ్గేదే లేదు. అక్కడ వచ్చింది ఆ డైలాగ్, ఇక్కడిది కాదు, అక్కడిది త్రేతాయుగం డైలాగ్. అది దాన్ని వాడేసుకొని ఇప్పుడు క్యాష్ చేసుకొని కోట్లు గడించేస్తున్నారు. కాబట్టి గురువుగారు తగ్గరు. మీరు నమ్మండి, మీరు నమ్మకపోండి, భగవంతుడు ఎవ్వడి దగ్గర తల దించలేదు, తల వంచలేదు, స్వామి తగ్గలేదు. నిజంగా ఆ రాముడు నిజంగా తగ్గలేదనడానికి, ఎవరి దగ్గర తల దించలేదనడానికి, ఎవరి దగ్గర ఒంగోలేదనడానికి చాలా ప్రాధాన్యతంగా స్వామిని మనం పోల్చుకుంటే అనేకమైన దృష్టాంతాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరైనా దేశాధినేత అయినా, ప్రెసిడెంట్ అయినా, రాష్ట్రాధిపతి అయినా, సీఎం అయినా, పిఎం అయినా, గవర్నర్ అయినా, ఎవడైనా సైంటిస్ట్ అయినా, ఎవరైనా స్వామి దగ్గరికి రావాల్సిందే తప్ప స్వామి ఎక్కడికో వెళ్ళినటువంటి సందర్భాలు చాలా 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 అరుదు. గమనించాలి. అప్పుడు ఏం చేసేట, మరి లాభం లేదని లక్ష్మణ స్వామి ఏం చేశారు, లక్ష్మణుడు చాలా 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 తెలివైన వాడు. చటుక్కున వెళ్ళాడు, రామా అని పాదాలు పట్టాడు. అప్పటికి రాముడు ఒంగోలే, లక్ష్మణ సుఖీభవ అని అన్నాడు. లేవలేదు, ఇంకా లేవలేదు, లేనాయన అని వంగున్నాడు. చటుక్కున వేసిన అమ్మవారు మెడలో దండ. అంటే ఎంత తెలివైన ఆవిడ అంటే, ఈ ఆడవాళ్ళకి తెలివితేటలు త్రేతాయుగం నుంచే ఉన్నాయి. ఈ యుగం నాటివి కాదు ఈ తెలివితేటలు. త్రేతాయుగంలో అమ్మవారు నేర్పించిన తెలివితేటలు యొక్క ఆ తెలివి మహిమ ఇప్పుడు మనం అనిపిస్తూ ఉన్నాం. కనుక ఈ అద్భుతమైన అంశంలో మనం తెలుసుకోవాల్సింది రామ లక్ష్మణుల యొక్క ఆ స్నేహభావము, అన్నదమ్ముల సోదరత్వమే కాదు, మైత్రి, కనుసైగలతో, ఆలోచనలతో, కదలికలతో, మెదలికలతో లక్ష్మణుడిని మెప్పించి, లక్ష్మణుడిని ప్రేమించి, అప్పుడు మీకు తెలుసు కదా, ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి మూర్ఛల్లిపోయినటువంటి యొక్క లక్ష్మణుడు కింద పడిపోతే, ఆ రామరావణ యుద్ధ భూమి నందు అక్కడ ఆ రణరంగమందు పడిపోతే, రాముడు లక్ష్మణుని యొక్క శిరస్సు
ధనుస్సుని తొడ మీద పెట్టుకొని, ఓ లక్ష్మణ, నాకు కావాలనుకుంటే సీత లాంటి భార్య దొరుకుతుంది, కౌశల్య లాంటి తల్లి దొరుకుతుంది, కానీ నీలాంటి సోదరుడు దొరకడు. నువ్వే కానీ ప్రాణంతో లేకపోతే నేను కూడా ప్రాణంతో అయోధ్యకు తిరిగి వెళ్ళానంటే అది నిజమైనటువంటి అన్నదమ్ముల తత్వం కదా. అలా ఎవరైనా ఇప్పుడు కానవస్తున్నారా? ఇతరుల లోపాలు ఎంచుకుంటూ, ఇతరులను ద్వేషించుకుంటూ, నాకు ఇది ఇచ్చేవు నీకు ఇది ఇవ్వలేదు, నీకు ఇది ఇచ్చేవు నాకు ఇది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వా నువ్వు ఇవ్వా అంటే నిరంతరం గలాట, కొట్లాట, జీవితాంతం అశాంతి. కానీ రోజులో ప్రశాంతత కావాలని దేవుడి పూజ. ఇది జరుగుతుందా? మనసునందు మంచి, మాటలందున మంచి, నడతలందు మంచి పొడమకున్నా, సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు, చెప్పరయ్య మీరే ఒప్పుకొందు, చెప్పరయ్య మీరే ఒప్పుకుందు. మన మాటల్లో మంచి లేదు, మనసుల్లో మంచి లేదు, మాటల్లో మంచి లేదు, నడతల్లో మంచి లేదు. సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు. ఎందుకు ఇవ్వగలం మీకు స్వామి? మీ మంచితనం మనసుల్లోని, మాటల్లోని, నడతలు లేకపోతే చెప్పరయ్య మీరే ఒప్పుకుందు. కానీ రామచంద్రమూర్తి వారు అంటున్నారు, లక్ష్మణ ఎట్లాగైనా మా లక్ష్మణ్ణి బతికించండి అంటే ఆ మొత్తం సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, నీలుడు, అంగదుడు, నలుడు అందరూ చేరి అప్పుడు ఆంజనేయ స్వామిని ప్రేరణగా ఇస్తే అప్పుడు చెప్పారు ఏంటి? సంజీవిని మూలికతే అంటే గురువు గారు ఆంజనేయ గారు వాయుకుమార వానర వీర గాల్లోకి ఎగిరారు, వెళ్ళారు. అక్కడ సంజీవిని మూలిక ఏంటో తెలీదు. చాలా జాగ్రత్తగా వినండి. సంజీవిని మూలిక ఏమో తెలీదు. ఆ సంజీవిని ఏం పట్టుకొని వచ్చాడు? గట్టిగా చెప్పాలి, ఏం తెచ్చాడు? పర్వతాన్నే మోసుకొచ్చేస్తున్నాడు. పర్వతాన్ని మోసుకొచ్చేస్తున్నప్పుడు ఇంతలో ఏమైంది? నంది గ్రామంలో ఉన్నాడు ఎవడండి? భరతుడు. గట్టిగా చెప్పాలి, ఎవరున్నారండి? ఎక్కడున్నాడండి? నంది గ్రామంలో ఉన్నాడు. పైకి చూశాడు, ఎప్పుడో రాక్షసులాగా ఉన్నాడు. ఏదో పైకి పట్టుకెళ్ళిపోతాడని ఒక అంబు తీసాడు, ఒక బాణం ఫాట్ మనం వేశాడు. దెబ్బకి ఆంజనేయుడు కూడా ఆ సంజీవునితో పాటు కింద పడిపోయాడు. ఎవరు నువ్వు? ఓ భరత, నేను ఎవరనుకుంటున్నావు? నేను రామబంటుని. రామకార్యమునై వెళ్ళి తిని లక్ష్మణుడు మూర్చిల్లిపోయెనురా, రాముడు విలపించుచుండెరా, తెలుసుకోరా సోదరా. సోదరుడే కదా మరి లక్ష్మణుడు. ఆంజనేయుడికి చెప్పారు. అప్పుడు ఇద్దరు ఆలింగనం చేసుకొని ఎంతటి ఉపద్రవం వచ్చింది. రాముడు ఎట్లా ఉనంటే, రాముడు తల్లడిల్లిపోతున్నాడు. భరత అంటే మరి వచ్చేవి కదా, ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళు, మరి ఈ విషయాన్ని మరి అమ్మవారికి లేదా లక్ష్మణి యొక్క భార్యకు ఊర్మిళకు చెప్పాలి కదా అంటే, తప్పక మనం వెళ్ళి చెప్దాం అని వెళ్తే ఆంజనేయ స్వామి, ఇది రామకథా రసమహిన ఉంచమండి, నా కల్పితం కాదు. వెళ్తే ఆంజనేయ స్వామి భరతుడు ఇద్దరు కూడా వెళ్ళి ఆ ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు గదిలోంచి రాకుండా ఉన్నదట. ఇప్పుడు ఎంత వేరంగా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోతాడా? మనం పని మీద బయటికి వెళ్ళిపోదామా? 14 years షీ డిడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓన్ బెడ్రూమ్. ఊర్మిళాదేవి ఆ గది దాటి రాలేదట. 14 సంవత్సరాలు ఊర్మిళాదేవి అదే చీర కట్టుకుందట. స్వామి చెప్పారు 14 సంవత్సరాలు సీతాదేవి అదే చీర కట్టుకుందట. ఎన్ని డబ్బులు మిగిలో? సిఎంఆర్ షాపింగ్ మాల్ లాస్ అయిపోతుంది. ఆలోచించండి. అంటే అప్పుడు వెళ్ళిన తర్వాత కౌసల్యకి చెప్పారట. అమ్మా, ఎవరు చెప్పారు? భరతుడు. ఏం చెప్పాడండి? అమ్మా, లక్ష్మణుడు మూర్ఛల్లిపోయాడట, ఇదిగో సంజీవిని పర్వతం తీసుకుని వెళ్తున్నాడు, ఈ సంజీవిని మూలిక కోసం ఇదిగో ఇతనే ఆంజనేయుడు, ఇతనే అమ్మవారిని మన రాముల వారిని కలిపినటువంటి రామబంటమ్మ అంటే కౌసల్యాదేవి ఏడుస్తున్నదట. అహో లక్ష్మణ, అహో లక్ష్మణ, అహో లక్ష్మణ, మా లక్ష్మణుడికి ప్రాణభిక్ష పెట్టు ఆంజనేయ అని ఏడుస్తూ ఉంటే పక్కన్నటువంటి చూడండి, యాక్చువల్గా లక్ష్మణుడి ఎవరు తల్లండి? లక్ష్మణుడు ఎవరు కొడుకండి? ఎవరు చెప్పలేకపోతున్నారండి. ఏంటండి? గట్టిగా ఎవరు కొడుకండి? సుమిత్ర కొడుకు. సుమిత్ర పక్కన నుండి చెప్తోంది, అక్క ఎవరు? కౌశల్య. అక్క ఏడవకు, 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 లక్ష్మణునికి ఏమీ రాముల చెంత శ్రీరామచంద్రమూర్తి వద్ద లక్ష్మణుడు ఉన్నంత వరకు కూడా లక్ష్మణుడికి ఏమీ జరగదు. పొరపాటున అక్క ఏడవకు, పొరపాటున లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తే, ప్రాణాలు పోతే, జీవచ్ఛమైపోతే నువ్వు రాముడి కోసం చింతించకు. లక్ష్మణుడి ప్లేస్లో వనవాసం కంప్లీట్ అయ్యే వరకు నా ఇంకో కొడుకుని శత్రుఘ్నుడిని పంపిస్తానని చెప్పింది సుమిత్ర. అటువంటి తల్లులకు మనం గట్టిగా మన యొక్క ధన్యవాదాలతో కూడినటువంటి జై జై ధ్వానాలు పలకాలి. ఎంత అద్భుతం అండి. కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, ఇంకో కొడుకు నీ రాముడి సేవకు పంపిస్తానందండి. ఇలాంటి కథలు విని మనం చనిపోయినా చాలు, మన స్వర్గం వెళ్ళిపోతాం. ఎప్పుడో నాకు బాగా గుర్తు, ఎంవి శ్రీనివాసన్ ఉండేవాడు ఈ మందిరంలో. స్వర్గం అంటే ఏంటి భరద్వాజన్ అన్నాడు రోజు అడిగాడు. నరకం అంటే ఏంటని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పిన గొప్ప వేదాంతి, చూడడానికి చాలా అమాయకం ఉండేవారు. మీకు గుర్తుంది లేదా? ఎంవి శ్రీనివాస్.
మన నారాయణ స్వామికి ఎంతో సేవ చేశాడు. ఏంటి శ్రీనివాస్ స్వర్గం అంటే? ఏం లేదు భరద్వాజ్, సువర్గము. సు అంటే మంచి, వర్గము అంటే కలయిక, మంచి. న్యూ కాలనీ మందిరంలో లాంటి భక్తులు ఉన్నటువంటి ఆ సువర్గమే స్వర్గం భరద్వాజ్ అని చెప్పాడు. నిజంగా నేను ఇప్పటికీ మర్చిపోలేను స్వర్గం అంటే. అంటే నరకం అంటే ఏమిట్రా నాయన అడిగినప్పుడు, ఏం లేదు నాన్న, నా రకము, నా 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 నాది 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 అనుకునే నా రకము, అదే నరకం అన్నాడట. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఎంవి శ్రీనివాస్ గుర్తు తెచ్చుకున్నాం కాబట్టి ఆ కుటుంబం యావత్తు కూడా స్వామి సుఖశాంతులు ప్రసాదించాలి. ఒకసారి మన స్వామిని గట్టిగా అశ్రద్ధాలతో ప్రార్థన చేస్తూ అప్పుడు ఊర్మిళ దగ్గరికి వెళ్ళారు. చూడండి, అమ్మ ఇలా లక్ష్మణ వారు ముచ్చలిపోయారంటే ఆమె నవ్వుతోందట. ఆమె నవ్వుతోంది. అరే అమ్మ నవ్వుతావేంటమ్మా? రామకార్యములు, రామసేవలో, రామనామంతో ఉన్నటువంటి వాడికి నాకు తెలిసి బహుశా ఇది ఒక పెద్ద నాటకమేమో. ఏం పర్వాలేదు, మీరు త్వరగతిగతన వెళ్ళిరండి, అతనికి ఏమీ కాదు అని చెప్పిన ఊర్మిళ ఏమి విశ్వాసము రాముడి ఎట్లా. మనకి చిన్న కష్టం కలిగితే స్వామి రక్షిస్తారో రక్షించరో, ఉంటారో ఉండరో, ప్రసాదిస్తారో ప్రసాదించరో, అనుగ్రహిస్తారో అనుగ్రహించదో, తగ్గుతుందో తగ్గదో, పోతుందో వస్తుందో, 1000 రకాల ఊగిసలాటలతో మన విశ్వాసం అనేటువంటి శ్వాస అటు ఇటు అటు ఇటు అటు ఇటు పెండ్లేం లాగా కదులుతూ ఉన్నప్పుడు ఈ స్వింగింగ్లోను మన మనస్సంతా కూడా. అందుకనే స్వామికి అద్భుతమైన కథ చెప్పారు కదండి, మీ అందరూ తెలుసు కదా, 7 చేపల కథ. ఎన్ని చేపలు కదండి మీకు తెలుసు కదా? 7 చేపలు ఒక రాజు దగ్గర ఉన్నాయి. 7 చేపలు ఎండ వేస్తే ఎన్ని చేపలు ఎండవండి? చేప ఎందుకు ఎండలేదు? ఏం అడ్డొచ్చింది? గడ్డి కుప్ప అడ్డొచ్చింది. గడ్డి కుప్ప ఏం అడ్డొచ్చేవు? ఆవు ఏం వేయలేదమ్మా. ఆవు ఏమీ లేదు. గొల్లవాడు ఎప్పలేదు. గొల్లవాడ ఏరని వెప్పలేదు. పాప ఏడ్చింది అన్నాడట. పాప ఎందుకు ఏడ్చావు? చీమ కుట్టిందన్నట. ఏమైందండి? ఇది స్వామి కథ, ఈ స్వామి చెప్పిన కథ. ఈ కథకి ఆధ్యాత్మిక పరిభాష చెప్పిన భగవంతుడికి కథ చివరిలో మనం మిన్నంటే ఎలా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కాదు, జాగ్రత్తండి. 7 చేపల కథలో అరిషడ్ వర్గములు 6 ప్లస్ మనస్సు 7. అరిషడ్ వర్గాలను పక్కన పెడితే మనస్సు అనేటువంటిది ఎండలేదట. ఎంత చెప్పినా, ఎంత నకరసంగా వచ్చినా, ఎంత భజనకు వచ్చినా, ఎన్ని వచనాలు విన్నా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా మళ్ళా కుక్కతోక వెళ్ళిపోతుంది. ఎండలేదు. ఏమే మనసా ఎండలేదు అని అడిగారట. అంటే గడ్డి కుప్ప అడ్డొచ్చింది అని చెప్పేట. ఏంట గడ్డి కుప్ప? అజ్ఞానం అనే గడ్డి కుప్ప అడ్డొచ్చిందట. ఏమొచ్చిందండి? అంటే అజ్ఞానపు నీడలో ఏముండిపోయింది? మనస్సు ఉండి. చెప్పాలి, అజ్ఞాన నీడలో ఏముండిపోయింది? ఏమయ్యలేదు? చేప ఎండలే. ఏం గడ్డి కుప్ప? అజ్ఞానం గడ్డి కుప్ప వచ్చేవంటే ఆవు నన్ను మేయలేదు, జ్ఞానం అనే ఆవు నన్ను మేయలేదు. చూసారా? ఏ ఆవు అండి? ఏ జ్ఞానం ఏంటి మేయలేదు? గడ్డి కాదండి, అజ్ఞానాన్ని మేయలేదు. గడ్డిగా మెయ్యలేదు. ఏమి జ్ఞానం అనే ఆవు ఏం నువ్వు మెయ్యలేదు? ఇది వినండి, ఏం నువ్వు మెయ్యలేదు? గురువు అనే గొల్లవాడు నన్ను విప్పలేదు. గురువు నుంచి రావాల్సిందే జ్ఞానం, అది రాలే. ఓ గురువా ఏమి ఇప్పలేదు ఆవుని అని అడిగారు. ఎందుకు? పాప ఏడుస్తోంది అంటే ఏంటది? పాప ఏమిటి? మాయ లేదా సంసారము, సాధన. ఇది లేదు, ఏడుస్తోంది. ఇదంతా అయిపోయింది. పాప ఏం ఏడుస్తున్నావు అంటే చీమ కుట్టింది. సంసారం అనేటువంటి యొక్క చీమ కుట్టింది. సంసారం అనేటువంటి చీమ కుడితే సాధన అనేటువంటి యొక్క పాప ఏడిస్తే ఆ పాపను చూసుకుంటూ సాధనను పక్కన పెట్టేసి ఆ ఏడుస్తున్న బిడ్డతో గురువు అక్కడే ఉండిపోతే, గురువు దగ్గర నుంచి జ్ఞానం రాకపోతే, జ్ఞానం వల్ల అజ్ఞానం నాశనం కాకపోతే, ఆ అజ్ఞానపు నీడలో ఉండేటువంటి ఆ గడ్డి కుప్ప పెరిగిపోతూ ఉంటుంటే మనం ఉండే మనస్సు అనేది ఎప్పటికీ కూడా ఎండకపోతే ఆ కంపుగానే ఉండిపోతే, ఎన్నాళ్ళు ఉతికిన నలుపే కానీ తెలుపు కాదన్నట్లుగా ఎప్పటికి మారుతుందిరా బిడ్డ. కాబట్టి నువ్వు సంసారం అనే చీమ నుంచి కొంచెం తప్పించుకొని సాధన చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది జ్ఞాన సుకృతమైనటువంటి కిరణములతో నీలో ఉండే అజ్ఞానపు గడ్డి కుప్పను కాస్త తగ్గించుకొని నీ మనస్సును కానీ ఆ సూర్య కిరణములకి నువ్వు ఉంచేటువంటి చేపగా ఉంటే ఆ 7వ చేప కూడా తప్పకుండా ఎండి తీరుతుంది బంగారం చెప్పారు స్వామి. గట్టిగా మనం జయ జయధ్వానాలు పలకాలి. పరమాత్ముడు 7 చేపల కథ మన ఎంత అద్భుతమైన అంశం కదా, మనం ఎన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా భరతుడి దగ్గర సెలవు తీసుకొని ఆంజనేయ స్వామి వెళ్ళారు.
ఆ సంజీవం చూసారా? ఇక్కడ ఆంజనేయుల వారిని చూసి మరొక మాట నేర్చుకోవాలండి. చూడండి, పొరపాటున ఎవరికో ఒకరికి మనం చెప్పి పలానా స్వామి పనుందిరా నాయన, ఈ సేవ ఉందిరా నాయన, పలానా చేయవా అంటే వీళ్ళ వెళ్తాడు చూస్తారు, ఏమిరా నాయన ఇలా వచ్చేసావు అంటే అది అక్కడ లేదండి అంటాం. కానీ ఆంజనేయ స్వామి వారు అలాగని ఆ సంజీవిని మూలిక తెలియదని వెనక్కి రాలేదే, ఆ మొత్తం పర్వతాన్ని పెకిలించుకుని వచ్చారే. ఇక్కడ ఇంకోటి మీరు గమనించారా? రామ కార్యంలో ఉన్నవాడు ఎలాగైనా దాన్ని నెరవేర్చడానికి ఏ కుంటె సాకులు కూడా చెప్పడు. ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఇవాళ చెప్తున్నాను, వేద రహస్యమైన మాట ఇది, అందరు కంఠస్థ పెట్టాలి. కారణం చెప్పేవాడు గెలవడు. ఎవడు గెలవడండి? కారణం చెప్పేవాడు గెలిచేవాడు కారణం చెప్పడు. నువ్వు కారణం చెప్తున్నావా, నువ్వు గెలవు. నువ్వు గెలవాలనుకున్నావా, కారణం తేల్చుకోవాలి. ఎదురు కారణమా గెలవడమా? కారణమా? ఇట్టి సంజీవిని పర్వతానికి స్వామి తన యొక్క 60వ జన్మదినోత్సవానికి, తన షష్ఠి పూర్తికి ప్రతీకగా అద్భుతంగా ఆ హిల్ వ్యూ స్టేడియంలో విద్యాగిరి కొండ మీద చూసారా, హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని ఒక చేత్తో పట్టుకొని రామ కార్యమే వెళ్తున్నట్లుగా ఎందుకు పెట్టారండి? ఆ శిల్పట స్వామి దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి రూపాలు మోడల్స్ చూపించారు. గద పట్టుకున్నట్టుగా, నడుము మీద చేతులు పెట్టుకున్నట్లుగా, గదని భుజం మీద పెట్టుకున్నట్లుగా, రకరకాలుగా ఆశీర్వదిస్తున్నట్లుగా, నమస్కారం చేస్తున్నట్లుగా, ఇవేవి వద్దని చెప్పారు స్వామి. చెప్పి అక్కడే ఉన్నటువంటి దీంట్లోంచి ఒక బంగారుతో కూడినటువంటి యొక్క హనుమంతుల వారి యొక్క సంజీవిని పర్వతం పట్టుకున్న విగ్రహాన్ని సృష్టించి ఆ ఇచ్చి దీన్ని చేయరా బంగారు. ఎట్లాగైతే సంజీవిని పర్వతాన్ని మోస్తూ రామకార్యాన్ని చేస్తున్నటువంటి హనుమంతుడు ఇక్కడ ఉంటాడో, ఎప్పటి వరకు ఉంటాడో అప్పటి వరకు కూడా ఈ విశ్వంలో ఉండే ప్రతి సత్యసాయి సేవకుడు భక్తుడు నా యొక్క కార్యాన్ని చేయడానికి స్వామిజీ ఇచ్చినటువంటి యొక్క టాస్క్ని నిరంతరం చేతులతో మోస్తూ వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితాల్లో ముందుకు వెళ్ళేటట్లుగా ఆశీర్వదించడానికి ఇది ఉండాలని స్వామి చెప్పినప్పుడు అది ఎంత అద్భుతమైన మాట. మనందరం కూడా స్వామి మాటకి గట్టిగా ఒక మన హర్షధ్వానములతో మన యొక్క విషయాన్ని తెలియజేయాలి. ఏమండి, బోల్డ్ ఉన్నాయి కదా, సంజీవిని పర్వతం ఎందుకు పెట్టారు స్వామి అక్కడ హిల్ వ్యూ స్టేడియంలో? దెర్ ఈజ్ ఆ రిప్లికా, ఆ త్రేతాయుగం నాటి ఆ చరిత్రకి సత్యసాయి చరిత్ర. అది రామాయణము, ఇది బాబాయనము, ఇది బాబాయనము. తీసుకోండి, ఏ వ్యక్తి గురించి తీసుకోండి, ఆ భరతుడి కోసం తీసుకోండి, ఎంతటి అద్భుతమైన మూర్తి. ఒకసారి రాముడి దగ్గరికి వచ్చాడు, దశరథుడు అయోధ్యకు వచ్చాడు, అంత్యక్రియలు నిర్వర్తించాడు. రాముడి దగ్గరికి వెళ్ళాడు, నేను మరి ససేమిరా అయోధ్యకు వెళ్ళను. అప్పుడేమడిగాడు? నీ పాదకమలములు నాకు సదా పూజనీయము, నీ చరణాశ్రితము నా జీవన సారము. రామా నిను వీడి నేనుండా, రామా నువ్వు లేని రాజ్యము నాకేలయంచు, వగచి 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 వలచిన భరతుని దివ్య భక్తికి మెచ్చిన పరమాత్ముడు మొట్టమొదటిగా ప్రథమముగా బహూకరించిన పాదుకలు ధన్యమౌ. ఏమండి, ఈ పాదుకలకి ఎవరి వల్ల విలువ వచ్చిందండి? భరతుని వల్ల. చెప్పాలి, ఎవరి వల్ల విలువ వచ్చింది అంటే ఈ పాదుకార్చనకి ఆది పూజ్యుడు ఎవడు? దీన్ని మొదలుపెట్టింది ఎవరు? గట్టిగా ఇంకోసారి జై బలో భరత స్వామికి, జై బలో రామ సోదర భరత భగవానునికి కదా. అయితే చాలామందికి, మన పిల్లల లాంటి వాళ్ళకి కూడా చాలామందికి ఒక చిన్న చూపు అంటే మనకు తెలుసు అనుకోండి, మనస భజరే మనకు తెలుసు, మనస భజించవే గురుచరణాలు మన దాని విలువ తెలుసు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఒంగోవడం అంటే, పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం అంటే చాలా అదో పెద్ద నామోషి. వెరీ గుడ్, నామోషి. ఈ రోజుల్లో జనరేషన్ పిల్లలు లొంగరు, శరీరంతో వంగరు. ఇది ఎంత, అది మనం చాలా చింతించదగ్గ విషయం. అయితే అలాంటి ఒకానొక శిష్యుడు ఒక స్వామి దగ్గరికి వెళ్ళాడు, ఒక యోగి దగ్గరికి వెళ్ళాడు. ఆ యోగి అన్నీ మంచి మంచి పుస్తకాలు చదవమన్నాడు, చాలా బాగుందని అన్నాడు ఆ శిష్యుడు. కానీ చెప్పాడు, ఓ యోగి పరమాత్మ, ఓ యోగి పుంగవా, ఓ మునీశ్వర, అన్నీ బాగున్నాయి కానీ ఈ పాద నమస్కారం ఏంటి ఈ పుస్తకాల్లో ఉంది, నాకు నచ్చలేదు అన్నాడట.
అరే పాద నమస్కారం మరి ఏం చేయాలంట? కాళ్ళ కింద దండం పెట్టాలి. దానికి మట్టి బుర్ర దాన్ని అంటుకుంటాయి. ఎవరికైనా చక్కగా బుర్రకి ఏం అంటది కదా, ఇలా బుర్రకి దండం పెట్టుకోవచ్చు కదా అన్నట. నిజం, బుర్రకి దండం పెట్టుకోవచ్చు కదా. అలాగా సంతోషం, అలా వెళ్ళి మాట్లాడుకుందాం పదా అన్నట్ట. అలా వెళ్ళారు. ఒక నదీ తీరంలో నడుస్తూ ఉన్నారు. నదీ తీరంలో అలా నడుస్తూ ఉంటే అక్కడ జాలర్లు చేపలను వేస్తూ ఉన్నారు. చక్కగా వల్ల వేస్తూ ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నాయి. వల్ల వేస్తూ ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నాయి. వల్ల వేస్తూ ఉన్న చేపలు పడుతున్నాయి. చూసేవా శిష్య అన్నట్ట. చూశాను స్వామి అన్నట్ట. ఏమి చూసేవు అన్నట్ట? చేపలు పడుతున్నాయి వల్ల అన్నట్ట. ఎక్కడున్న చేపలు పడుతున్నాయి? అదిగో దూరంగా ఉన్న చేపల కోసం వల్ల వేస్తే పడుతున్నాయి అన్నట్ట. మరి ఒకటి గుర్తించు, ఆ చేప వల్ల చెక్కకూడదు అనుకుంటే ఏం చేయాలన్నట్ట? ఏం చేయాలి? ఆ వల ఉన్న ప్రదేశంలో కాకుండా కాస్త ముందుకు వచ్చి దగ్గరగా ఈ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చేస్తే మరి వాళ్ళకి చిక్క కదా అంటే, ఒరే ఈ చేప చిక్కకూడదంటే ఇంగిత జ్ఞానం ఉంది, కానీ ఆ దూరంగా ఉండి ఎక్కడో భగవంతుడికి ఎక్కడో విచారాన్ని అనుభవించి మాయా మోహం అనే దాంట్లో పడిపోయి దుఃఖాన్ని అనుభవిస్తాం, కానీ ఆ గురు చరణాలను దైవ చరణాలను ఆశ్రయించి నిరంతరం సుఖాన్ని ఎందుకు పొందవరా అని అడిగేట గురువు. అప్పుడు మనందరం తెలుసుకోవాలి ఈ విషయాన్ని కదా. ఎంత అద్భుతం కదా. అందుకే స్వామి 1940లో అక్టోబర్ 20లో వారు పడిన మొట్టమొదటి కీర్తన మనస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర. దుస్తరమైన భవసాగరాన్ని దాటించడానికి అవసరమైనటువంటి ఎప్పుడని పాడారు? 85 ఏళ్ల ముందు. 60+25 85 ఏళ్ల ముందు పాడారు స్వామి. ఎంత అద్భుతం అండి. ఈనాటికి కూడా మనం ఎంత ధన్యజీవులం కదా. ఈ మందిరానికి స్వామి వెండి పాదుకలు అనుగ్రహించారు. 108 జతల మొన్న కోటి సాయి గాయత్రి మహామంత్ర జపజ్ఞానికి 108 జతల పాదుకలు అనుగ్రహించారు. ఒక పాదుకల నుంచి నిరంతరం విభూతిని ఉద్భవింపజేస్తూ ఉన్నారు స్వామి. అనేక ప్రసాదములు భుజిస్తూ ఉన్నారు. అందును మన భక్తి ప్రపత్తులకు మెచ్చి మన నిండు విశ్వాసంతో కూడా ప్రార్థన స్వామి ఆలకించి మరి అందరికన్నా కూడా మనని మరింత దగ్గరగా హృదయానికి హత్తుకొని వారి పాదాల దగ్గర ఉంచుకొని మనకు బంగారు పాదుకలు అనుగ్రహించిన పరమాత్మ మనందరం గట్టిగా ఒక మాట మన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉన్నదే లేదా? సింహాసనంలో రాముడి పాదాలు పెట్టాడండి. వనవాసం అయిపోయే టైం కల్లా, మీకు తెలుసు కదా, వనవాసం అయిపోయే టైం కల్లా శ్రీరామచంద్రమూర్తి వస్తే పక్కనే భరతుడు నిల్చుంటే ఎవరు శ్రీరాముడో తెలియదు. ఎవడు? అరే ఎంత సోదర ప్రేమ. ముఖ్యంగా సోదర ప్రేమ కూడా పక్కన పెట్టండి. ఎంత భగవంతుడనే విశ్వాసము, ఎంత భగవంతుడనే అనురక్తి, ఎంత భగవంతుడనే ఆసక్తి ఎంత వారిలో నిక్షిప్తమైనది. ఇక శత్రుఘ్నుడు, ఈ శత్రుఘ్ను కోసం మనం తలుచుకుంటే మన ఒళ్ళుకు పొలగించిపోతుంది. ఎక్కడా శత్రుఘ్ను కోసం అంత విలువైన విషయాల్ని తెలియజేయలేదు, కానీ స్వామి రామకథా సవాహినిలో అద్భుతమైన విషయాలను శత్రుఘ్ను కూడా తెలియజేశారు. శత్రుఘ్నుడి కోసం తెలుసుకున్న 1-2 అంశాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడో నంది గ్రామంలో ఉండి భరతుడు పరిపాలనంతా చేస్తూ ఉంటే రాజ్యభారము, రాజ్య కార్యము, శత్రువులందరూ రాజు లేడురా, దశరథుడు పోయాడురా, రాముడు అడగులు వెళ్ళాడురా, దండయాత్ర ఎత్తురా అని వచ్చిన శత్రు మోకల్ని పటాపంచలు చేసి నాశనం చేసిన వాడే. గట్టి చెప్పాలి ఎవరండి? జయ బలో శత్రుఘ్న స్వామి వారికి. ఆ శత్రుఘ్నుని తలుచుకుంటే బయట ఉన్న శత్రువులు పోతారు, లోపల ఉన్న శత్రువులు పోతారు. అటువంటి భరతునికి మచ్చ లేకుండా, రామరాజ్యానికి తప్పుడు పేరు రాకుండా, దశరథునికి కీర్తి తగ్గకుండా, రాజ్యాన్ని కంటికి రెప్పలా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసినవాడు. ఇంకా మీకు విషయం చెప్పాలండి, రాముడు ఎంత నిష్కర్షగా సత్యాన్ని మాట్లాడే మనిషి అంటే, కన్యాదానం ఇచ్చేటప్పుడు జనక మహారాజు దానం ఇస్తున్నాను తీసుకో అంటాడు. రాముడు ఏమన్నాడు తెలుసా అండి? మేము 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 అహం, మేమంతా కూడా ఏమిటి రాజులము, చక్రవర్తులము, మేము దానం ఇవ్వడమే కానీ దానాన్ని పుచ్చుకోమంటాడు. అరే కాదయ్యా, నా కూతుర్ని నీకు కన్యాదానం చేయాలి, కన్యాదానం ఏదో వద్దని చెప్పాడట. నీ కూతురుని ఎదురు పెట్టుకొని చెప్పాడు. దానం కాదు, వీ డోంట్ వాంట్ దిస్ దానం. అప్పుడన్నట చూడండి, జనక మహారాజు దేహభ్రాంతి లేనివాడు. ఎవరండి చెప్పాలి? ఏ భ్రాంతి లేనివాడండి? ఇంకో పేరేంటి తెలుసా జనక మహారాజుకి? విదేహ చక్రవర్తి. ఏంటండి? గట్టి చెప్పాలి ఏంటండి? లేదు, దేహము ఎందు భ్రాంతి లేనటువంటి చక్రవర్తట. అప్పుడట, ఓ రామా, పోనీ నా కుమార్తెను నీతో పాటు అద్భుతముగా జీవించే అవకాశాన్ని కల్పించేందుకు స్వీకరించండి అని అన్నట. తప్పక అన్నట. అప్పుడన్నట్ట ఏం ఆ మాట చెప్తూ, తల్లి లేని నా బిడ్డను, చూడండి, తల్లి లేని నా బిడ్డను స్వీకరించండి అంటే తప్పక అని రాముల వారు అంటే, పురోహితుల వారు అంటే తెలుసండి, సీతమ్మ వారు తల్లి లేని బిడ్డ, శ్రీరాముల వారు తండ్రి లేని బిడ్డ అన్నారట. చూసారు ఎంత అద్భుతమైన మాట.
సీతమ్మ వారు తల్లి లేని బిడ్డ, శ్రీరాములు వారు అంటే తండ్రి, తల్లికి పుట్టారు కానీ తండ్రి యొక్క సంపర్కం వల్ల జన్మించిన వారు కాదు, ఆ యజ్ఞ ప్రసాదం వల్ల జన్మించిన వాడు. అదే కదా సత్యసాయి పరంధామను కూడా ఎలా పుట్టారు? అలనాడు ఆ బావి చూడు చూడు, అదిగో నీళ్ళని గోళము వచ్చి వచ్చే, ఈశ్వరాంబ నీళ్ళు తోడు తోడే, నీలి గోళము గర్భము చేరే చేరే, ఉద్భవించే సత్యసాయి సత్యనారాయణుడై, రత్నాకర వంశం రంజిల్లు, భక్త జనావళి కోసము అరుదించు ప్రేమామృత చక్రవర్తి, సత్యసాయి ప్రేమామృత దివ్యమూర్తి. ఎంతటి అద్భుతమైన పరంధాముడండి. ఏం చెప్పాడు ఆ సమయంలో తెలుసా? కళ్యాణంలో రాముడు వారు ఎవరికి చెప్పారండి? ఎవరు చెప్పారు? చాలా గట్టి గుర్తుంచుకోండి, గట్టిగా ఒక్కసారి తట్టుకొని మరి చిక్కుకొని మరి గుర్తుంచుకోండి. చెప్పండి, ఓ జనక మహారాజా. చెప్పాలి, ఓ జనక మహారాజా, నేను అవసరమగు సమయములో, గట్టిగా అవసరమగు సమయములో నీ కుమార్తెనైనా నా భార్యనైనా ప్రజల మాన ప్రాణ క్షేమ సంతోషముల నిమిత్తమై వదిలేస్తాను. ఎక్కడ చెప్పాడండి ఈ మాట? ఎక్కడ చెప్పాడండి? పెళ్లి పందిట్లు చెప్పాడు. పెళ్లి పందిట్లో చెప్పాడండి. అలనాడు సీతారామ కళ్యాణంలో ఆ శ్రీరామచంద్రమూర్తి చెప్తే 1940 అక్టోబర్ 20 నాడు తన అన్నగారైనటువంటి శేషమ్మరాజు గారు, ఉరవకొండలో శేషమ్మరాజు గారు వారి ఇంటి ముందు వచ్చి స్కూల్కి వెళ్తున్నటువంటి బాల సత్యం ఆ పుస్తకాన్ని గిరాట వేసి, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నాకు ఈ కుటుంబానికి సంబంధం లేదని చదించి ఇంటికి బయటకు వచ్చి భక్తుల కోసం వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమామృత దివ్యమూర్తి సాక్షాత్ శివశక్తి అవతారి భగవాన్ బాబా వారికి గట్టిగా ఒకసారి స్వామికి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి గట్టిగా గట్టిగా. రాముడు ప్రజల కోసం, సాయిరాముడు భక్తుల కోసం. రాముడు గట్టిగా, రాముడు సాయిరాముడు భక్తుల కోసం. అందుకే కదా ఓం జై జగదీశ హరే, అది మామూలుగా స్వామి. తర్వాత ఏంటి? స్వామి సత్య సాయి హరే, అక్కడికి అయిపోయిందండి. అది మామూలు స్వామిని కీర్తించాం. తర్వాత ఏంటంటే ఫస్ట్ లైన్ ఏంటి? గట్టిగా చెప్పండి అందరూ, భక్త జనా సంరక్షక. ఏంటండి? అరే మన కోసం అండి, మనల్ని సంరక్షించడానికి పరమాత్ముడు 85 సంవత్సరముల పాటు ఈ భూమి మీద కదలాటువంటి సత్యసాయి పరంధాముడు అహరహము శ్రమించింది ఎవరి కోసం తెలుసా? మన కోసం. మన చిరునవ్వు, మన ఆనందము, మన సుఖము, మన ఆధ్యాత్మికత, మన ఆరోగ్యము. ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయకమ. ఎవరికి ఆరోగ్యం? నాకా స్వామిగా. ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. ఎవరికి అన్నం వస్త్రం? నాకా స్వామిగా. ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. ఎవరికి సంసారంలో దుఃఖ క్షయకరం? నాకా స్వామిగా. నిరంతరము కూడా తన 108 నామాలు తన పేరు మీద చదువుతున్నప్పుడు కూడా 108 నామాలు భక్తుల కోసమే అంకితం చేసినటువంటి మహా భగవాన్ కాబట్టి ఆ భగవంతుడికి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎప్పుడైనా మనం ఆ యాంగిల్లో ఆలోచించామా? మన స్వామిని కీర్తిస్తాం అనుకుంటున్నాం, ఓం శ్రీ సాయి ఆపన్ నివారణే నమః అనుకుంటున్నాం. స్వామిని కీర్తించండి బోడి బతుకు మంది. అనిల్ కుమార్ గారు చెప్పారు, నువ్వు కాకపోతే గడ్డి పరకన పెట్టైనా సత్యసాయి పరంధాముడు నడిపిస్తాడు. వీడు వాడు ఉండాలని లేదు, అతని యొక్క శక్తి అంత అఖండమైనది. కాబట్టి వారి 108 నామాలు కూడా ఇందాక చదువుతుంటే నాకు అది అనిపించింది, 108 నామాలు భక్తుల కోసమే, భక్తుల కోసమే. అటువంటి అద్భుతమైన శత్రుఘ్నుని తమ్ముడు కాగలిగిన, భరతుడిని తమ్ముడు కాగలిగిన, లక్ష్మణస్వామి వారిని తమ్ముడు కాగలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి కేవలం ప్రజల కోసమే, ముఖ్యంగా వారి అవతార లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు, ఎప్పుడూ మర్చిపోలేదు. పితృవాక్య పరిపాలకుడై, చాలా జాగ్రత్త వినాలి, పితృవాక్య పరిపాలకుడై అడవుల బట్టి యోగులను మునులను చక్కగా రక్షించాడు కదా. చూడండి ఇక్కడ ఇంకొక అండర్లైన్ మాట చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, శ్రీ ముని జన సేవిత మోహన నామం. మునులను జనులను ఇక్కడ గుర్తుంచుకోండి, 2 రకాలు మునులను మునీశ్వరులను. చాలా జాగ్రత్తగా వినాలి, అద్భుతం ఈ మాట, మన హృదయం పులకించిపోతుంది. ఆ మునులను త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అద్భుతంగా కాపాడితే, నేడు ఈ జనులను మునులుగా తయారు చేసేందుకు స్వామి అద్భుతమైన అవతారాలను కంకణ కట్టుకున్నారు. మనందరినీ మునులుగా చేశారండి. నిజమిది. మనం మునులుగా కాకపోతే ఇక్కడ ఉండము, మనల్ని మునులుగా కాకపోతే ఇక్కడ ఉండము. ఏ సీరియల్ ముందో టిక్కు 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 నిక్కుని వాడు ఏడుస్తుంటే మనం ఏడుస్తూ,
వాడు నవ్వుతూ మనం నవ్వుతూ వాళ్ళకి మన హారతులు ఇచ్చేస్తూ ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉందాం. కాబట్టి భగవంతుడు ఇంతటి అద్వితీయమైన అవకాశం ఇచ్చాడంటే ఆ శ్రీరామచంద్రుడితో ఉండేటువంటి వానరులు ఆ కృష్ణ పరమాత్మ ఉండేటువంటి గోపికలు, షిరిడీ సాయినాథుని చుట్టూ పరివారము, నేడు మనము సత్యసాయి శ్వేత వర్ణముతో కూడినటువంటి విభూతి సైన్యము మనం కదలాడుతున్నప్పుడు ఆ విభూతి సైన్యానికి ఒకసారి మనం సత్యసాయి విభూతి సైన్యానికి ఒకసారి మనం గట్టిగా జై జై ధ్వనములతో జయ బల భగవాన్ బాబాకి. ఇక సుగ్రీవుని వారి కోసం ఒక్క మాట మనం తెలుసుకోవాలి. రాముడు వారధిని నిర్మిస్తూ ఉన్నాడు. ఏం నిర్మిస్తూ ఉన్నాడండి? అరే ఎక్కడ అండి? సముద్రం నిర్మిస్తున్నాడు. అటు రాయి వేసి ఇటు వెళ్ళిపోతాడు, ఇటు రాయి వేసి అటు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశారు మనకు తెలుసు. అటు రాశారు, ఇటు రాశాడు. రాశాడు, రాశాడు. అంటే ఇక విషయం ఏం తెలుసా అండి? రావాలి, మార్పు రెండు కలవాలి. రావాలి మనలో మార్పు. ఇప్పటికి స్వామిని కూడా తెలుసుకొని ఇప్పటికి కూడా మనకు వచ్చి మనం మారకపోతే మన జీవితంలో వృధా. అయితే చూడండి, అది నిండు పున్నమి వేళ. ఎలాంటి వేళ అండి? గట్టి చెప్పాలి, ఎలాంటి వేళ అండి? ఆ వారధి కడుతున్నప్పుడు నిండు పున్నమి వేళలో చూడండి, లక్ష్మణ స్వామి వారు కూర్చుంటే అతని యొక్క తొడ మీద తలపెట్టి శ్రీరాములు వారు చాలా ప్రసన్న వదనులై ఏదో ఆలోచిస్తూ చూస్తూ ఉన్నారు. చందమామ ఆ ఆకాశంలో నిండుగా మెండుగా చక్కటి జాబిలిలాగా నిండు పున్నమిగా అద్భుతముగా పౌర్ణమి వెన్నెలతో విరాజులతో ఉన్నది. సుగ్రీవులు వారిని పిలిచారు. ఎవరు పిలిచారు? రాములు వారు. ఎవరు పిలిచారండి? సుగ్రీవులు వారిని ఎవరు పిలిచారు? రాములు వారు పిలిచారు. ఓ సుగ్రీవా, నీకు చందమామలో ఏం కనిపిస్తుందని అడిగారట. నీకు చందమామలో ఏం కనిపిస్తున్నది? రామా, మచ్చలు కనిపిస్తున్నాయి. ఏంటంటావు మచ్చలున్నాయట? చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏమిటంటావు మచ్చలున్నాయట? ఏముంది రామా, భూమి ఎలాంటిదో చంద్రుడు అలాగే కదా. ఇక్కడున్న పర్వతములు, చెట్లు, వాగులు, వంకలు, నదులు అక్కడ కూడా ఉన్నాయేమో, అవన్నీ దూరంగా మచ్చల వల్ల కల్పించుతున్నవన్నట. అప్పుడు అక్కడ పక్కనే ఉన్నాడు ఎవరు? హనుమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, రామభక్తుడు, రామము రోమరోమను నిలిపిన హనుమంతుడు వంక చూసి రామా పలికెను అడిగెను హనుమా తెలుపుమా. అప్పుడు హనుమంతున్నాడు, ఏముంది రామా, లక్ష్మణు యొక్క దివ్యమైనటువంటి ఆ తొడ మీద ఊరుల మీద మీ యొక్క శిరస్సును పెట్టి మీరు ఆ రాముడిగా మీరు చంద్రుల్లో చూస్తుంటే ఈ రాముడే చంద్రుడిలో, రామచంద్రునిలో మీ యొక్క ప్రతిబింబమే అద్భుతంగా అలా కనిపిస్తోంది నీలమేఘశ్యామ అని చెప్పాడు. అంటే మనము ప్రకృతిలో అంతటిలో కూడా ఎలాగ మనం భగవంతుడిని చూడాలి, అందరిలోని భగవంతుని చూడాలి. ఆంజనేయ స్వామి మాదిరిగా ఎంత అద్భుతం అండి. ఒకటి మొహం చూస్తే మన మొహం మాడిపోతుంది, ఇంకోటి మొహం చూస్తే వాడికి కొట్టాలనిపిస్తుంది, ఇంకోటి మొహం చూస్తే మన మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటాం. కానీ నిరంతరంగా కూడా స్వామి చెప్పింది సర్వభూతాంతరాత్మానం సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. అక్కడ దాకే వేదం చెప్పింది. సత్యసాయి భగవంతుడు ఇంకో మాట చెప్పాడు, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎంత అద్భుతమైన విషయం అండి. అందరిలో భగవంతుని చూడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ మనస్సు ఒప్పుకోదు. మనస్సు ఒక పిచ్చి చెత్త కోతి, దాన్ని ఊసే ఎత్తకండి. దాన్ని నిరంతరంగా కూడా మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది మనస్సు 12 రకాల చింతలతో ఉంటుంది. ఎన్ని చింతలతో ఉంటుందండి? గట్టిగా ఎన్ని చింతలతో ఉంటుందండి? పుట్టుటొక చింత, భువి నుండుటొక చింత. చూడండి, ఫస్ట్ ఏంటండి? నేను చెప్తాను, ఎవరికి చెప్పాలి. పుట్టుటొక చింత, గట్టిగా చెప్పండి. పుట్టుటొక చింత, భువి నుండుట చింత, సంసారమొక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టంబునొక చింత, సంతసంబు చింత, వింత చింత. ఈ 12 చింతలండి. ఈ 12 చింతలతోనే మనం బాధపడుతూ ఉన్నాం. కాబట్టి మనకి దేవుడు కనిపించట్లే. సర్వచింతలు బాపెడు సత్యసాయి భక్తి కొనుడు ఇకనైనా కోర్కమీర ప్రజలార కోర్కమీరా. ఈ 12 చింతల్ని బాపేటువంటి ఒక్క చింత సత్యసాయి చింతన అనేటువంటి దాన్ని తెలుసుకోని స్వామి చెప్తూ ఉన్నారు. 12 చింతలు. పుట్టుటొక చింత, పుట్టడం ఒక చింత. అమ్మ వీడు పుట్టాడురా, ఇంకా భూమి నుండి చింత, బతికినంతకాలం భూమి చింతే.
సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్య ముసలితనం మరి చెప్పక్కర్లేదు. జీవించుట ఒక చింత, జీవించినంతసేపు చింతే, చెడుపు చింత. తర్వాత కష్టంబులకు చింత, కష్టాల గురించి మనం చెప్పక్కర్లే, కర్మలన్నీ చింత, కర్మలన్నీ చింత 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 చింత, కష్టంబునొక చింత. ఇంకో గొప్ప విషయం తెలుసండి, సంతసంబు చింత. ఇది ఇప్పుడు పట్టుకున్నాను అందరికీ దరిద్రం. అంటే ఎంటర్టైన్మెంట్ ఒక జబ్బు. నాకు ఇది లేకపోతే నేను ఉండలేను, ఈ సినిమా చూడకపోతే ఉండలేను, పనందరూ వెళ్ళకపోతే ఉండలేను, పన తిరపతి ఉండలేను. సంతసంబు చింత, వింత చింత. ప్రతి ఇది వింత వింత చింతలతో ఉన్నాడు. సర్వ చింతలు బాపడి సత్యసాయి భక్తి కొనుడు ఇకనైనా కోర్కెమీర ప్రజలారా. సాయి భక్తిని కనుక మనం కొనుక్కోగలిగితే, అమ్మ పలహారాల వాసనలు వస్తున్నాయి, 2 నిమిషాల్లో ముగించేస్తాను, ఆపిమని అర్థం, ఒకసారి ఆగండి మీరు. కాబట్టి ఈ చింతలన్నిటినీ బాపేటువంటి యొక్క సర్వచింతలు బాపేటువంటి ఆ కోరిక సాయి భక్తిని పెంచుకోండి. ఇంతకన్నా వేరెద్దు ఎరుకపరుతూ, ఇంతకన్నను వేరెద్దు ఎరుకపరుతూ. ఇంతకన్నా నేను చెప్పగలను, సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా. స్వామి చెప్తున్నారు, ఓ సాధు సద్గుణవంతులారా, సభ్యులారా, ఇంతకన్నా నేను చెప్తాను, సాయి భక్తిని పెంచుకోండి. 12 చింతలు నేను తీసేస్తాను చెప్తున్నటువంటి మహాప్రభువుకి మనం గట్టిగా మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక విభీషణుల వారి కోసం 2 మాటలు చెప్పుకొని వాళ్ళు ముగించుకుందాం. విభీషణుల వారు ఆ యుద్ధరంగమందు రామరావణ యుద్ధంలో ఆ రావణాసురుడు యొక్క సైన్యంలో వస్తున్న ప్రతి ఒక్కటి కోసం రాముడు వెనక ఉంటూ, రామా వీడికి చెవిలో ప్రాణం ఉండి కొట్టాయి, ఆ కొట్టి పడేస్తున్నాడు. రామా వీడికి ముక్కులో ప్రాణం కొట్టాయి, కొట్టేస్తున్నాడు. రామా వీడికి చేతుల్లో ప్రాణం కొట్టాయి, కొట్టేస్తున్నాడు. ఇలా అందరి గురించి చెప్తూ ఉంటే, చూసారా అండి, నువ్వు చూడండి, స్వామి కుమార్ అడిగారు, విభీషణుడు గొప్పవాడా భీష్ముడు గొప్పవాడా? విభీషణుడు గొప్పవాడా భీష్ముడు గొప్పవాడా? విభీషణుడు గొప్పవాడు. చెడు అని తెలిసినప్పటికీ వెంటనే చెడు పక్షాన కాకుండా మంచి పక్షంకి వచ్చేసాడు విభీషణుడు. భీష్ముడికి తెలుసు చెడు అని తెలుసు, కానీ కౌరవుల దగ్గరే ఉన్నాడు తప్ప పాండవుల దగ్గరికి రాలేదు. కాబట్టి విభీషణుడు మాదిరిగా ఉండాలి అని స్వామి చెప్తున్నారు. విభీషణుడు ఒక మారు చూడండి, అందరి గురించి గుట్లు చెప్తున్నాడు, అందరినీ హతమారుస్తున్నాడు రాముడు. చాలా అద్భుతంగా అయింది కదండి. ఇలా అయిన క్రమంలో ఆ రావణాసుడి యొక్క సైన్యాధినేత, ఆ సైన్యాధ్యక్షుడు ఒకడు వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు విభీషణుడు, రామా నువ్వు ఈ సైనికాధ్యక్షుడిని కనుక చంపితే 99% రామరావణ యుద్ధం అయిపోయినట్లే, దట్స్ ఇట్. అంటే మరి చెప్పన్నాడు, లేదు వాడి దక్షిణ అంగుళీయం. దక్షిణ అంగుళీయం అంటే ఏంటి? అంగుష్టం అంటే ఏంటి? కుడి చేతి బొటన వేల్లో వాడి యొక్క ప్రాణం దాగుందని చెప్పాడు. వెంటనే లక్ష్మణ స్వామి వారికి సాగి చేస్తే ఫాట్మన్ కొట్టే మళ్ళా కింద పడిపోయింది. అప్పటి వరకు వెనక్కి కనిపించిన విభీషణుడు, ఓ విభీషణ అని చూడగానే మరి విభీషణుడు లేడు. ఎక్కడా అని చూస్తే దూరంగా వెళ్ళి ఎక్కడో చెట్టు చాటున విలపిస్తున్నాడు. అరే విభీషణ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పమంటావు రామా? రాముడు అడుగుతున్నాడు, ఇంతమంది చనిపోయినప్పుడు ఎప్పుడు నీ ముఖంలో ఆ దుఃఖ ఛాయ చూడనటువంటి ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నేనేమైనా తక్కువ చేశానా అంటే, ఏమీ లేదు రామా, నువ్వు ఇప్పుడు చంపినది, మీ ద్వారా చంపబడినటువంటి నాకున్న ఏకైక పుత్రుడు, నువ్వు నా ఏకైక పుత్రుడు. అంటే చెడ్డ పని చేసేటువంటి వాడు అంటే మనలో ఉండే చెడ్డ గుణాలు, చెడ్డ పని ఎవడో బయటపడి కాదండి, మనలో ఉండే మన ద్వారా జనించేటువంటి ఆ చెడ్డ గుణం ఏదైనా మనకు మనంగానే విభీషణ మాదిరిగా చంపుకోవాలనే అంశాన్ని గట్టిగా మన స్వామి దగ్గర ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకొని తీరాలి. ఎంతటి ఔదార్యం అండి, ఎంతటి గొప్ప అంశం అండి, ఎంతటి గొప్ప ఔన్నత్యమైన గుణం విభీషణుడు. ఎటువంటి భక్తుడండి. చూడండి, గొప్ప విషయం ఏంటంటే అందరం తెలుసుకోవాలి, రాముడు యొక్క శక్తిని తెలుసుకొని విభీషణుడు శరణాగతి అవ్వలే. శరణాగతి అయిన తర్వాత రాముడి యొక్క శక్తి తెలుసుకున్నాడు. మనం స్వామికి శక్తిని తెలుసుకున్నాం. సత్యసాయి పరమాత్ముడు ఎన్నో మహిమలు, ఎన్నో లీలలు, ఎన్నో సేవలు, ఎన్నో కన్నీటి ధారలు తుడిచేటువంటి అపరమైనటువంటి మన మాత పిత గురువు దైవము సర్వము స్వామిని తెలుసుకున్నాం. కానీ మనలో శరణాగతి ఉన్నదా? కాబట్టి ఆ ఆత్మ నివేదనం వైపు మనం వెళ్ళాలి. కాబట్టి స్వామి మనందరికీ ఈ అద్భుతమైన రామాయణ ప్రవచన పరంపరలో రామకథారసవాహిని ఆధారముగా వారికి వచనామృతం ఏదైతే ఆ జరి కురుస్తూ ఉన్నదో, ఈ తీయని తేనె మకరందపు మాధుర్య ఆ లోలనలో, ఆ అద్భుతమైన లావణ్య సౌజన్యములో మనందరం మునిగి తేలుతున్నటువంటి ఆనంద డోలికల్లో ఊగిసలాడుతున్నటువంటి మన మనస్సు పరమహంసలై విహరిస్తున్నటువంటి నేటి తరుణములో ఆనందము, శ్రవణానందము, నయనానందము, జన్మానందము మాత్రం
మాత్రమే కాక ఆత్మానందము వరకు వెళ్ళాలంటే విన్నదాన్ని ఆచరించేటట్లుగా, ఆచరించింది ఆనందం అందించేటట్లుగా నిరంతర ప్రేమగా ఆ శ్రీరామచంద్రమూర్తి వారే సాయి రామచంద్రమూర్తి గనుక వారికి అఖండమైన శక్తి, అవ్యాజమైన ప్రేమ, అమృతుల్యాశీస్సులు నిరంతర ప్రేమగా ధారగా అమృత సుధా రసవాహినిగా మనందరి జీవితాల్లో హృదయ పాత్రల్లో నుండి స్వామి ఆశిస్తున్నటువంటి పరివర్తనా దిశగా మనందరి జీవితాలు కదలాడి జన్మ సాఫల్యతమం చెంది స్వామి ఆశిస్తున్నటువంటి నిజమైనటువంటి నికార్సైన సాయి భక్తులుగా, సాయి సేవకులుగా విరాజిల్లేటువంటి తత్సమాన శక్తిని సత్యసాయి పరంధాముడు అఖండముగా మనందరికీ అనుగ్రహించుగాక. జై సాయిరామ్. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. बोलो सीता रामचंद्र मूर्ति की जय. बोलो हनुमत स्वामी की जय. बोलो लक्ष्मण स्वामी की जय. बोलो भरत स्वामी की जय. बोलो सुग्रीव स्वामी की जय. बोलो शत्रुघ्न स्वामी की जय. बोलो विभीषण महाराज की जय. बोलो भगवान बाबा की जय. बोलो साई भक्त जनावली की जय. बोलो साई रामान की, साई रामान की, सच्चे साई दिव्य चरणामृताనికి జై సాయిరామ్. అందరం ఒక్కసారి గట్టిగా హర్షధ్వానములతో స్వామికి అవకాశం ఇచ్చినందుకు మన యొక్క కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుందాం. పరమాత్ముడు ఇక్కడ పలికిస్తున్నది కేవలం ఒక ధూళి కణం, అణుమాత్రం. స్వామి చెప్పిన దాంట్లో కించిత్ ఒక తేనె చినుకు కూడా చెప్పే సాహసం చేయలేకపోతున్నాననే వెలితి నా మనసులో ఉన్నది. స్వామి అఖండమైన అద్భుతమైనటువంటి రీతిలో ఆ రసవాహిని, రామకథా రసవాహిని అందించిన క్రమాన్ని నిజంగా పరికిస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే జన్మ తరిస్తూ ఉన్నది కదా. ఇట్టి క్రమంలో మన ద్వారా మరింత ప్రకటమయ్యే ఆధ్యాత్మిక చైతన్యంతో మనందరం వర్ధిల్లేలా పరమాత్ముడు అనుగ్రహించాలని కోరుతూ, ఇంతటి ఓపికతో, ఓర్మితో, స్వామి యందు అనురక్తితో, భగవత్ ఆసక్తితో ఇక్కడ ప్రేమపూర్వకముగా ఆసీనులైన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సత్యసాయి పరంధామని దివ్య చరణామృతములను భక్తిపూర్వకముగా విశ్వాసంతో స్పృశించి నే తరించదుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాజాదిరాజ రాజ గంభీర రాజ మార్తాండ రాజ శ్రేష్ఠ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భగవాన్ శ్రీ సత్య సాయి రామచంద్రమూర్తికి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.